మా గ్రామాలకి బ్రిడ్జి కావాలి, దిగలేకపోతున్నాం. మా రైతులందరికీ ఇదే మాకు దీక్ష, మాకు ఇదే దీక్ష పెట్టాలి. చెప్పండి, ఏంటి ఇక్కడ సమస్య? ఏంటి సమస్య ఉందండి? రహదారి ఇది జగ్గంపేటకి ప్రీతంతమూరికిని రైతులు ఎంత అవస్థ పడుతున్నామండి. ఇప్పుడు పర్లేదండి, ఇంకా ముంపుల్లోనే వర్షాకాలాన్ని ఇంకా అక్కడికి కూడా టెంట్ హౌస్ చేసాను చూడండి, అక్కడ దాకా పొడి చేసి ఆ సీలన్నీ మునిగిపోతున్నాయండి. ఇక్కడ వెళ్ళడానికి పోవడానికి దారి లేదండి. దోళ్ల మేతకి వెళ్తుంటే మొన్నండి 2 గేదెలు కొట్టుకుపోయండి గడ్డ అంట. అదే ఇప్పుడు ఈ పక్క పామతోట ఎకరాలు మాది వెళ్తే ఇలా మాకు కిలోమీటర్ వస్తుంది, అలా కత్తిపూడి నుంచి తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. అలా దీనివల్ల మాకు అంతే సార్. మాది వెళ్తుందండి, ఇక్కడ దొంతపూర్ పక్కన మాది పిఠాపురం మండలం. ఈ బ్రిడ్జి సార్, ఈ బ్రిడ్జెస్ గత 12 సంవత్సరాల బట్టి బ్రిడ్జి ఇలా వేసి వదిలేసారు. ఆ పక్క ర్యాంప్ ఈ పక్క ర్యాంప్ వేస్తే అయిపోతుంది సార్. ఈ బ్రిడ్జి అట్లే మాది ఒక 50 ఎకరాల పామెలతో ఉంది సార్. పామతోటకి వెళ్ళడానికి ఇదే దారి సార్. మాకు ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ వస్తుంది పామతోట బ్రిడ్జి మీద వెళ్తే. అలాంటితే అలాగా ధర్మవరం కత్తిపూడి నుంచి తిరిగి వెళ్ళవలసి వస్తుంది సార్. మాకు అలాగైతే ఒక 30 కిలోమీటర్ లాంగ్ వస్తుంది సార్. ఇలా జర్నీ చేయడం వల్ల మాకు సంవత్సరానికి 10 లక్షలు లాస్ సార్. మాకు ఈ బ్రిడ్జి వల్ల ఓన్లీ అప్పుడే 10 సంవత్సరాల పాటు వెళ్తాం సార్. పవన్ కళ్యాణ్ గారు చాలా ఊర్లో, చాలా గ్రామాల్లో చాలా అభివృద్ధి చేశారు. కొండలో కూడా కరెంట్ వేయించే రికార్డు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అలాంటిది చిన్న పని సార్. ఇది 24 వర్షాలు అయిపోతుంది సార్. పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తాం సార్. మేము అతను తలుసుకుని ఈ బ్రిడ్జి చిన్న పని చేస్తే అతనికి ఎన్నో విధాలుగా మేము రుణపడి ఉంటాం సార్. చూడండి సార్, అది బ్రిడ్జి సార్. బ్రిడ్జి చేస్తారు సార్. ఆ పక్క ఈ పక్క ఓన్లీ మట్టి అంతే అండి. మట్టి వేస్తే ఈ పని అయిపోయినట్టే. చాలా చిన్న విషయం సార్. ఇది పెద్ద పెద్ద విషయాలతో పోసుకుంటే పెద్ద ఏం కాదు సార్. చిన్న విషయం. పవన్ కళ్యాణ్ గారు మాది దొంతమూరు సార్. మాది పవన్ కళ్యాణ్ గారు మా దృష్టి మమ్మల్ని గుర్తుంచుకుని ఈ బ్రిడ్జిలో మళ్ళీ మట్టి వేస్తే చాలా రుణపడి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు గుండె ధర్మశేఖర్ అండి. మాది పీదంతమూరు గ్రామం అండి, పిఠాపురం మండలం అండి. మన పవన్ కళ్యాణ్ నియోజకవర్గం సార్ మాది. కాకపోతే ఏంటంటే ఈ బ్రిడ్జ్ పూర్తి అయిపోయిందండి. మాది శుద్ధగడ్డ వాగండి, ఇది పూర్తి అయిపోయిందండి. కాకపోతే ఇటుపక్క అటుపక్క కూడా, ఇటుపక్క మా అయితే ఒక 5 టిప్పలు కంకర, అటుపక్క ఒక 5 టిప్పలు కంకర పడితే ర్యాంప్ చేస్తారండి, రోడ్డు అయిపోద్దండి. రోడ్డు కూడా ఇబ్బంది లేని బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే కొన్ని అడ్డంకుల వాళ్ళు ఇది ఆపేశారండి. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. నేను మామూలు నేను డ్రైవర్ కింద చేస్తున్నానండి. డ్యూటీకి వెళ్దామంటే కత్తిపూడి ఇటు నుంచి మాకు 4 కిలోమీటర్లు అండి. కానీ అలా ధర్మవరం, వన్నిపూడి ఇలా తిరిగి వెళ్ళాల్సి వస్తుందండి. అలా వెళ్ళడం వల్ల 30 కిలోమీటర్లు తిరిగి వస్తుంది సార్. ఆయిల్ కూడా చాలా అయిపోతుందండి. పవన్ కళ్యాణ్ గారు చాలా పనులు కూడా చాలా వేగవంతంగా చేస్తారండి. మన పక్కన గొల్లప్రోల్లో కూడా బ్రిడ్జి కూడా చాలా వేగవంతంగా వెంటనే ఒక 24 గంటల టైంలో మన జగనన్న కాలనీ కూడా చాలా బాగా చేశారని మేము రికార్డు కూడా ఉంది సార్. అదే విధంగా మా గ్రామం కూడా కొంచెం, మా రోడ్డు కూడా కొంచెం పట్టించుకుని మీరు చేయాలంటే 24 గంటల పని సార్. పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా రుణపడి ఉంటాం సార్ మీకు. మా గ్రామస్తులు మేమే కాదు సార్, మా పేరు అంతమూరే కాదు, పక్కన ఉన్న ఒక 4-5 గ్రామాలు కూడా మీ పేరు కూడా అసలు మేము మర్చిపోలేమండి. మీరు మళ్ళీ మీరే మాకు రావాలని కోరుకుంటామండి. మీరు మాకు చేసి పెడితే మేమే కదండి, పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు, మీ పెద్దవాళ్ళు కూడా ఈ వాగు దాటలేక చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. గడ్డి మోపు అటుపక్క నుంచి గడ్డి మోపు తెచ్చుకుని ఇటుపక్క తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది అండి. మళ్ళీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసుకుని వాళ్ళ పిల్లవాడు ఇటుపక్క వచ్చి మళ్ళీ గడ్డి మోపు వాళ్ళ తండ్రి అలాగే చాలా ఇబ్బంది అయిపోతుందండి. మొన్న కూడా 2 గేదెలు కొట్టుకుపోయండి. కొద్దిగా వర్షాలు ఎక్కువైన కాలం ఇప్పుడు ఇంకా తగ్గిందండి. వర్షాకాలం కొద్దిగా తగ్గింది. మొన్న తుఫాన్కి అయితే ఇంకా ఫుల్ బీభత్సంగా ఇక్కడ వరకు వచ్చేసిందండి. చాలా ఇబ్బంది అయిపోతుందండి. మాట్లాడి ఆటో డ్రైవర్లు గట్రా ఉన్నారండి. ఇలాగైతే సింపుల్ గా జగన్పేటకి 4-5 కిలోమీటర్లు వస్తుంది. కానీ అదంతా తిరిగి 30 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు చాలా అభివృద్ధి చేయడం చూసామండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నామండి. మాది కూడా చిన్న గ్రామం అండి, చిన్న సమస్య ఇది, పెద్ద సమస్య కూడా కాదండి. 24 గంటల సమస్య ఇది. ఇటుపక్క ఒక 5 టిప్పలు మట్టి పడుతుంది, అటుపక్క 4 టిప్పలు పడుతుంది. అంతే సాల్వ్ చేస్తే మాకు ఏ గొడవ ఉండదండి. మామూలు రోడ్డు కూడా పర్లేదండి, బాగానే ఉంది. చేలోకి వెళ్ళి రోడ్డు కూడా బాగానే ఉందండి, రహదారి కూడా. మీరు కొంచెం మాకు ఇది దయచూపండి సార్. మీకు రుణపడి ఉంటామండి. మా గ్రామస్తులు కూడా ఒక 5-6 గ్రామాలు ఉన్నాయి సార్, అవి కూడా మీకు రుణపడి ఉంటామండి. మీరు కూడా చేయిస్తారని నమ్మకంతో ఉన్నామండి. నిరసన చేపట్టామండి, మీకోసమైనా చేపట్టాను సార్. మీరు చేస్తారనే కొద్దిగా చేపట్టాను సార్. ధన్యవాదాలు, ఉంటాను సార్. దారా చచ్చిపోతండి. మాకు బ్రిడ్జి మాకు ఇది కావాలండి. చాలా బాధపడతామండి, చాలా శ్రమలు పడుతున్నామండి. మీరు పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టుకొని మా మీద దయించి మాకు ఇది వేస్తారని మేము చాలా నమ్మకంగా ఉన్నామండి. మాకు మాత్రం త్వరగా వేసేస్తే ఆయన చాలా చేసినట్టు మేలు అవుతుందండి మాకు. మాది పిఠాపురం మండలం పీదంతమూరు గ్రామం అండి. నా పేరు కరిప్రసాద్ అండి. బ్రిడ్జి పూర్తయి 12 సంవత్సరాలు అవుతుందండి. ఓ పక్క ర్యాంప్ పూర్తయి ఇంకో పక్క ర్యాంప్ చిన్న విషయం మీద ఆగిపోతే దాన్ని పూర్తి చేయడానికి ఇప్పుడు 12 సంవత్సరాలు పెట్టిందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాన్ని పూర్తి చేస్తారని కోరుతున్నామండి. ఇది సమస్యలో కల్లా చిన్న సమస్య అండి, కానీ చేస్తే ఇది పెద్ద ఉపకారం చేసిన వాళ్ళు అవుతారండి పవన్ కళ్యాణ్ గారు. సమస్య చిన్నదైనా దీని పని పెద్ద ఉపకారం అండి. ఇది ఇటు పక్క 5 ఊళ్ళు, ఇటు పక్క 5 ఊళ్ళకి ఉపకారం చేసిన వాళ్ళు అవుతారండి.
అటు పక్క పనులు ఉంటే ఆ కూలి ఆ పక్క రానాక ఈ పక్క వాళ్ళు పక్క వెళ్ళినాకన్నా అనుకూలంగా ఉంటుందండి ఇది పూర్తి చేస్తే. పక్క నుంచి అటుపక్క వ్యవసాయ కూలీలన్నా రైతులన్నా అటుపక్క వెళ్ళినాక పొలాలు ఉన్నాయండి. దొంతమూరు వాళ్ళందరికీ విద్యావతల పొలాలు ఉన్నాయి. అది ఎక్కాలంటే ఆ నిచ్చినెక్కి మళ్ళీ ఆ గడ్డి మోపులు కింద అడిచి మళ్ళీ సైకిల్ కట్టుకుని వెళ్ళవలసి వస్తుందండి. నీరు పుల్లిగా ఇప్పుడు దీనికి దారే లేదని మడిచి వెళ్ళినా కూడా దారి లేదని ఆ బ్రిడ్జి మించి నిచ్చినేసుకుని వెళ్ళాలండి. పనులు కూలి పనులు చేసుకున్నా కూడా బ్రిడ్జి నీరు పుల్లిగా వచ్చిందంటే అసలు దారి ఏమంటలేదండి. బ్రిడ్జి పూర్తయింది, ర్యాంప్ పూర్తి చేస్తే దీన్ని ఎంతో పని కాదండి. పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెడితే 24 గంటల్లో పూర్తి అయిపోయి పని అండి ఇది.